చూడండి, ఒక మీటింగ్ అంటే, ఒక ఉద్యోగం అంటే, ఒక కాలేజ్ అంటే, ఎడ్యుకేషన్ అంటే మనం ఏమంటాం, 8:05కి ఎంట్రింగ్ టైం అని అనుకోండి, ఎంట్రన్స్ టైం 8:05 అనుకోండి, సరే 8:05కి వెళ్ళిపోదాము, ముందెళ్ళి ఏం చేస్తుంది అని అనుకుంటాం కదా. చాలామంది అలాగున్నాం. ముందెళ్ళి ఏం చేస్తాము, టైం పాస్, టైం వేస్ట్ కదా, నేను ఏదో తీరిగ్గా స్నానం చేసుకొని తీరిగ్గా తిని అందరితో ముచ్చట్లు పెట్టుకొని అప్పుడు నేను వెళ్తాను. డోంట్ లివ్ ఫర్ ద లాస్ట్ సెకండ్. ఇంకా అయిపోతుంది ఆ కంగారు, ఆ కలవరంలో వద్దండి. నెమ్మదిగా ప్రశాంతంగా, ఒకవేళ అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పటికీ వెళ్దాము. విల్ బీ రిలాక్స్డ్, స్ట్రెస్ ఫ్రీ, ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీగా. కానీ మనమందరం లాస్ట్ సెకండ్ దాకా, లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేస్తూ ఉంటాం. చూడండి, ఆ స్త్రీలు అనుకున్నారు, బుద్ధి కలిగిన వారు అనుకున్నారు, ఒకవేళ అవసరం పడుతుందేమో జస్ట్ ఇన్ కేస్ అని. ఆ కాలంలో ఎలాగుంటుందంటే, అసలు చాలామందికి ఎటువంటి డౌట్ వచ్చిందో లేదో తెలియదు, కానీ అసలు ఎందుకు దివిటీలు అవసరము, వై డు దే నీడ్ ల్యాంప్స్ అండ్ వై డు దే నీడ్ ఆయిల్, అసలు ఎందుకు ఆ దివిటీలు అవి అవసరము. ఆ రోజులో ఎలాగుండేదంటే, ఒక వరుడు, ఇప్పుడు మనకి కట్నం ఇప్పుడైతే పురుషుడు స్త్రీ దగ్గర నుండి కట్నం పుచ్చుకుంటారు, కానీ స్త్రీల దగ్గర నుంచి పుచ్చుకుంటారు. కానీ ఆ కాలంలో ఎలాగంటే, పురుషులు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలంటే వాళ్ళు ఒక బ్రైడ్ ప్రైస్ అని ఉంటుంది, అంటే వాళ్ళు ఒక వెల చెల్లించాలి, నాకు ఆ స్త్రీ కావాలి భార్యగా, నాకు తను కావాలని వీరిచ్చేవారనమాట. అయితే ఇస్తూ ఉన్న ఆ సమయంలో ఆ స్త్రీ యొక్క, వధువు యొక్క తండ్రి, అదే రీతిగా వరుడు, ఇద్దరు కూడా నెగోసియేషన్స్ చేసుకుంటారంట. అంటే ఒక ఒప్పందానికి వస్తారంట. తినంటాడంట, నేను ఇంత ఇవ్వగలుగుతాను అని అంటే, ఇంకా పెంచొచ్చు కదా, ఇంకా ఇవ్వచ్చు కదా అని తండ్రి అంటాడంట. అలాగా నెగోసియేషన్స్, అలాగ మాట్లాడుతున్నప్పుడు సమయం దాటిపోతుంది అనమాట. మనకి ఇప్పుడున్నట్టు ఈ టైంలో వివాహం జరగాలి, ఇప్పుడు 10:10కి మన వివాహము, లేకపోతే మనకు ఉంటాయి కదా భారతదేశంలో 3 తాళ్ళు అంటారు, ఇవంటారు, ఆ టైం కల్లా పెళ్లి చేసుకోవాలి, అట్లా ఉండదు వాళ్ళకి. ఆ రోజు నిశ్చయించబడుతుంది, కానీ ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్రైడ్ ప్రైస్ అడుగుతూ ఉంటారంట. వరుడు తండ్రి ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారంట. సో ఇంకొంచెం ఎక్కువ సమయం అయిందనుకోండి, లేట్ అవుతుంది, ఆలస్యం జరుగుతుంది, నైట్ అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ తెలివి కలిగిన వారు ఏం చేస్తారంటే, ముందుగానే ఒకవేళ రాత్రి అయిపోతుందేమో, ఒకవేళ ఆలస్యం అయిపోతుందేమో అని ముందుగానే సిద్ధపరచుకొని వెళ్ళారు, నూనెని సిద్ధపరచుకొని వెళ్ళారు. కానీ బుద్ధి లేని వారు అనుకున్నారు, ఏమో రావచ్చేమో, ముందుగానే రావచ్చు, సాయంత్రం లోపలే వచ్చేయచ్చు, వివాహం చేసుకోవచ్చులే అని. ఈ బుద్ధి లేని కన్యకలు దే టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, చనువుగా తీసుకున్నారు, పర్వాలేదులే, సరిపోతుందిలే, ఇంత నూనె చాలే అని అనుకున్నారు. బట్ ద వైజ్ ఉమెన్ టుక్ ఎక్స్ట్రా. ఎవ్రీ వైజ్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఒక స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ కానీ పురుషుడు కానీ, దే ఆల్వేస్ డూ అన్ ఎక్స్ట్రా స్టెప్. ఇంతటితో సరిపెట్టుకోరు, కానీ ఇంకా ఏదైనా చేయొచ్చు, ఇంకా ఏదైనా ఇంకొక ఎక్స్ట్రా మైల్ వెళ్ళొచ్చు, ఇంతటితోటి ముగించద్దు, ఇంతటితోటి సరిపెట్టుకోకూడదు, వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది. అలాగా ఆ నెగోసియేషన్స్ అయిన తర్వాత చూడండి, 5వ వచనము, 25వ అధ్యాయము 5వ వచనము. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధిలేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో. 5వ వచనం, ఆయన ఆలస్యం చేశాడు. చూడండి, మన జీవితంలో కూడా, ఆధ్యాత్మిక జీవితంలో లేకపోతే మన జీవితంలో, వీ హ్యావ్ ప్రేడ్ మెనీ ప్రేయర్స్ కదా. ఆలస్యం, ఇట్స్ టేకింగ్ లాంగర్ దెన్ వి ఎక్స్పెక్టెడ్. మనం అనుకున్నవన్నీ, మనం చేసిన ప్రార్థనలు, మన జీవితంలో ఎవ్రీథింగ్ దట్ యు థాట్ యు వాంటెడ్ విల్ టేక్ అ లాంగ్ టైమ్. డూ యూ బిలీవ్? నమ్ముతున్న వారు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? ఆలస్యమైనా పర్వాలేదయ్యా, ఐ విల్ వెయిట్ ఫర్ యూ అన్నవారు మనస్ఫూర్తిగా హల్లెలూయా చెప్తారా? ఆలస్యం వెనకాల అద్భుతం ఉందంట. నమ్ముతున్నారా? ఆలస్యం వెనక అద్భుతం ఉందంట. ఈ బుద్ధి లేని కన్యకలు అనుకున్నారంట, ఆలస్యం అవుతుందిలే, పర్వాలేదులే అని. అంటే బుద్ధి కలిగిన వారు కూడా పడుకున్నారు, కానీ వారు రెడీగా ఉండి పడుకున్నారు కాబట్టి వారికి చింత లేదు, బాధ లేదు. ఒకవేళ ఆయన వస్తే వీఆర్ రెడీ, ఆయన ఒక్కసారి మమ్మల్ని, ఆయన కేక వినబడితే చాలు, మేము సిద్ధంగా ఉన్నాము. కానీ బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారంటే, ఆయన వచ్చిన తర్వాత అప్పుడు వెతుక్కుంటున్నారు. వెతికి అయ్యో మన దగ్గర నూనె లేదే, ఇప్పుడు మా దివిటీలు ఆరిపోయినాయే, మా ల్యాంప్స్ దే హ్యావ్ బర్న్ట్ అవుట్, దే హ్యావ్ రన్ అవుట్ అని చెప్పి ఈ బుద్ధి కలిగిన కన్యకలను అడుగుతున్నారంట. ఏంటి, మీ దగ్గర కొంచెం నూనె ఉంటే
మాకు ఇస్తారు. అలాంటి వారిని ఎవరైనా చూస్తారండి? సాధించిన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వీళ్ళు పడాల్సిన ప్రయాసం ఏముండదు, వీరు ఏం చేయరు, మంచిగా నిద్రపోతారు, తింటారు, జీవితం ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వారి దృష్టితోటి గమ్యంతో సాధిస్తూ పోరాడుతూ కష్టపడుతూ అంత సాధించిన తర్వాత వాళ్ళు వచ్చి అంటారు, నీకు అన్నీ రెడీమేడ్ ఉంది కదా, నీకేం కష్టమో నువ్వు అంత చేస్తావు కదా అని అంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏమంటారంటే, నువ్వు అంత సాధించావు కదా, మాకు కూడా కొంచెం సహాయించి. వీరి మట్టుకి వీరేం చేయరు. అలాంటి వారిని ఎదుర్కొన్నారా? లేకపోతే పొరపాటున అలాంటి గుంపులో మనమున్నామా, మీరున్నారా? సాధించిన వారి దగ్గరికి, ఇఫ్ దే హ్యావ్ అచీవ్డ్ సంథింగ్, ఆర్ యు గోయింగ్ అండ్ సీకింగ్ దేర్ హెల్ప్? చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి. అటువంటి గుంపులు మనం ఉండకూడదండి. ఎప్పుడు కూడా మనం ఇచ్చేవారిగా ఉండాలి కానీ, తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు. పైవారుగా ఉండాలి కానీ కింద వారుగా ఉండకూడదు. ఆయన ఆశీర్వదించిన బిడ్డలు అంట ఎప్పుడు ఇచ్చేవారిగా ఉంటారంట, పుచ్చుకునే బిడ్డలుగా ఉండరంట. ఇచ్చే స్థాయిలో ఉన్నారా అంటే, ఎవరు ఇచ్చే స్థాయిలో ఉంటారంటే, దృష్టి కలిగిన వారు ఇచ్చే స్థాయిలో ఉంటారు. దృష్టి లేని వారు ఎప్పుడు పుచ్చుకునే స్థాయిలో ఉంటారు. మన జీవితంలో, మన కుటుంబంలో దృష్టి లేనంత వరకు మనం అడుక్కు తిన్న పరిస్థితులే. అందరి నుండి సహాయం కోసం చేతులు చాపాల్సిన పరిస్థితి. ఎందుకంటే దృష్టి లేదు, గమ్యం లేదు, గురి లేదు. యూ నీడ్ టు హ్యావ్ అ విజన్. ఒక దృష్టి ఉండాలి.